హలో వ్యూవర్స్, దయచేసి నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో కొన్ని నాణేలు లేదా వస్తువులు నీటిపై ఎందుకు తేలుతాయో, మరికొన్ని నాణేలు లేదా వస్తువులు నీటిలో ఎందుకు మునిగిపోతాయో నేను చెప్పబోతున్నాను. మరియు నేను చేసిన ప్రయోగాలను కూడా మీకు చూపిస్తాను. నేను కొన్ని భారతీయ నాణేలను అడుగుకు మునిగిపోకుండా నీటిపై తేలేలా చేయడంలో విజయం సాధించాను. అది ఎలాగో చూద్దాం. చాలా నాణేలు నీటి కంటే ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. లోహంతో తయారు చేయబడింది కాబట్టి నాణెం యొక్క బరువు అది స్థానభ్రంశం చెందించే నీటి బరువు కంటే ఎక్కువగా ఉంటుంది. నాణ్యాన్ని పట్టి ఉంచటానికి సరిపడా సర్ఫేస్ టెన్షన్ బలంగా ఉండదు. అలాగే దాన్ని కిందకి లాగే బరువు స్థానభ్రంశం చెందిన నీటి యొక్క బాయంట్ ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాణెం మునిగిపోతుంది. కానీ కొన్ని నాణేలు అల్యూమినియంతో తయారు చేయబడి పలుచగా ఉంటాయి. సర్ఫేస్ టెన్షన్ ఒక సాగే పొర లాంటి వేదికను సృష్టించడం ద్వారా నాణెం ఉపరితలంపై తేలియాడటానికి సహాయపడుతుంది. బాయంట్ ఫోర్స్ అనేది నాణెం ద్వారా స్థానభ్రంశం చెందిన నీటి బరువుకు సమానంగా ఉంటుంది. ఆర్కిమెడిస్ సూత్రం మరియు నాణ్యాన్ని తేలేటట్లు చేస్తుంది. సర్ఫేస్ టెన్షన్ కంటే బాయంట్ ఫోర్స్ చాలా ముఖ్యం. ఇది నాణేల నుండి ఓడల వరకు అన్ని తేలియాడే వస్తువులకు వర్తిస్తుంది. వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉంటే బాయంట్ ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది మరియు వస్తువు తేలుతుంది. వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటే బాయంట్ ఫోర్స్ తక్కువగా ఉంటుంది, వస్తువు మునిగిపోతుంది. వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రతకు సమానంగా ఉంటే బాయంట్ ఫోర్స్ వస్తువు ద్వారా స్థానభ్రంశం చెందిన నీటి బరువుకు సమానంగా ఉంటుంది. కాబట్టి ఫలితం తటస్థ బాయంట్ ఫోర్సు. వస్తువు మునిగిపోదు, తేలదు, వస్తువు నీటిలో నిలిచి ఉంటుంది. ప్రజలు నాణేలను నీటిపై తేలియాడించటంపై ప్రయోగాలు చేశారు. అంతర్జాతీయంగా నీటిపై తేలియాడే నాణ్యంగా ప్రాచుర్యం పొందిన నాణ్యం జపాన్ ఒకయన్ నాణ్యం. దీని బరువు 1 గ్రాము మరియు వ్యాసం 20 మిల్లీమీటర్లు. నేను నా సొంత ప్రయోగం చేసి 2.2 గ్రాముల బరువు గల 20 పైసల నాణ్యాన్ని సాధారణంగా తేలియాడించడానికి ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం విఫలమైంది. తర్వాత నేను అదే నాణ్యంతో ఫోర్క్ పద్ధతిని సున్నితంగా ప్రయత్నించాను. మీరు చూడగలిగినట్లుగా అది పనిచేసింది మరియు నాణ్యం చాలాసేపు నీటిపై తేలుతూనే ఉంది. ఆ తర్వాత నేను అదే నాణ్యంతో కాగితం పద్ధతిని ప్రయత్నించాను. అది కూడా పనిచేసింది. నాణ్యం చాలాసేపు నీటిపై తేలుతూనే ఉంది. ఈ ఫలితాల ప్రోత్సాహంతో నా దగ్గర ఉన్న ఇతర నాణేలు అంటే 10 పైసల 2 నాణేలు, 5 పైసల మరియు 2 పైసల నాణేలతో ప్రయత్నించాను. అయితే ఈ తేలికపాటి నాణేలను కూడా నీటిపై వేసినప్పుడు అవి మునిగిపోతాయనే విషయాన్ని తెలియజేయటానికి మొదట నేను వాటిని సాధారణంగా తేలియాడించడానికి ప్రయత్నించాను, కానీ మునిగిపోయాయి. తరువాత నేను ఫోర్క్ పద్ధతిని ప్రయత్నించి నాణేలను ఒక్కొక్కటిగా నీటిపై ఉంచాను. 2 5 పైసల నాణేలలో ఒక 5 పైసల నాణ్యం తప్ప మిగతావన్నీ తేలాయి. సాధారణంగా అన్ని నాణేలు మునిగిపోతాయని, కానీ సన్నని ఆకృతి గల కొన్ని తేలికపాటి అల్యూమినియం నాణేలను నీటి సర్ఫేస్ టెన్షన్ చెదరగొట్టకుండా సున్నితంగా నీటిపై ఉంచితే అవి తేలుతాయని నేను నిర్ధారణకు వచ్చాను.